ఉందని ఒక క్లియర్ కట్ గా చెప్తుంది విదేశాంగ శాఖ క్లియర్ కట్ చెప్తుంది. అంతేకాకుండా క్లియర్ కట్ గా కెనడాకు సంబంధించిన దౌత్యాధికారులు ఎవరైతే ఉన్నారో ఇండియాలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. మీరెవరు మా దేశంలో ఉండడానికి వీల్లేదు, మీరు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోవాల్సిందిగా వాళ్ళకి 17వ తారీఖు ఐ థింక్ 19వ తారీఖు వరకు మాత్రమే సమయం ఇవ్వడం జరిగింది. దీని అంతటికి కూడా కారణం ఒకటే మనం తీసుకోవచ్చు. ఎట్లాగంటే రాజకీయ కోణంలోనే ఈ ఆరోపణలు చేశారు. 2022లో ఏదైతే 2023లో ఏదైతే నిజర్ హత్య జరిగితే అప్పుడు ఆరోపణలు చేసిన తర్వాతకి ప్రధాని ఇప్పుడు ఆరోపణలు చేసిన తర్వాత ఐఎస్ఐ ఒక పై ఆరోపణలు చేసిన భారత్ సంబంధించిన ఏజెంట్ల ఒక అనుమానం ఉందని ఆరోపణలు చేసిన తర్వాతకి తదుపరి రెండు దేశాల మధ్య జరగాల్సిన చర్చలు కానీ లేకుంటే ఈ ఆరోపణలు నిజమేనా కాదా అని ఒక తెలుసుకోవాల్సిన ఆలోచన కానీ ఆ దేశం చేయలేదు. 2023లో హత్య జరిగిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆరోపణలు చేయకుండా ఇప్పుడు ఎన్నికల సమయంలో హఠాత్తుగా తెర మీదకి వస్తున్న ప్రధాని రాజకీయ కోణంలో చేస్తున్న హత్యలన్నీ కూడా ఈ రాజకీయ కోణంలో ఈ హత్యని కూడా తమకు సానుకూలంగా మారుతుందనే ఆలోచనతో చేస్తున్న ప్రధాని చేస్తున్న ఆరోపణల్ని భారత్ కెనడా ప్రధాని ట్రూడో వెనక ఈ రాజకీయ వ్యాఖ్యల వెనక ఎవరున్నారని భావించాల్సిన అవసరం ఉందన్నారు. వేరే దేశాలు ఏమైనా ప్రేరేపితం అయితేనే మాట్లాడుతున్నారు, ఎవరు మద్దతు ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు మనం. కెనడా విషయానికి వస్తే కెనడాలో ఇప్పటికే ఖలిస్తాన్ ఏదైతే ఉగ్రవాద సంస్థ ఉందో ఆ వేళ్ళూనుకు పోయిందనేది మాత్రం వాస్తవంగా చెప్పవచ్చు. ఎందుకంటే కెనడాలో భారతీయులందరూ కూడా ఎక్కడ కెనడాలో స్థిరపడిన వాళ్ళు కావచ్చు, లేకుంటే వాణిజ్యపరంగా కావచ్చు, కెనడాలో స్థిరపడిన అయితే జనాభాలో దాదాపు 50% పైగా భారతీయులే ఉంటారు. వాళ్ళ భారతీయుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళు, వాళ్ళని ప్రభావితం చేయగలిగే వాళ్ళు భారతీయులే ఉంటారు. భారతీయులను కూడా ఎందుకంటే ఒక ఆశ్రయం ఇవ్వడం జరిగింది. ఖలిస్తాన్ తీవ్రవాదులకు ఉగ్రవాదులకు కెనడా ప్రభుత్వం ఆశ్రయం ఇవ్వడం జరిగింది. ఆశ్రయం ఇవ్వడమే కాకుండా వాళ్ళ మద్దతుతో ప్రభుత్వాన్ని నడిపేంత స్థాయికి వెళ్ళగలిగారని అంటే ఇప్పుడు ఏదైతే ప్రధాని చేస్తున్నాడో ఆరోపణలు, ఆ ఆరోపణలు తప్పనిసరిగా రాజకీయ కోణంలోనే వారి మద్దతు లేకుండానో, లేకుండా ఒక ఉగ్రవాద సంస్థ మద్దతు లేకుండానో, ఉగ్రవాద సంస్థ ఒక ఏమంటారు ప్రెజర్స్ అంటే ఒత్తిడి లేకుండానో చేస్తున్న ఆరోపణలు కాదని ఈ సందర్భంగా తేటతలం అవుతుంది. ఎందుకంటే ఒక ప్రధాని ఆ రేంజ్ లో ఒక దేశం పైన ఆరోపణలు చేస్తున్నాడంటే తప్పనిసరిగా ఎవరు ఒత్తిడి ఉంటుంది. అంటే వేరే దేశాల ఒత్తిడి ఉన్నదా, లేకుంటే ఇతర జాతుల ఒత్తిడి ఉందా అనేది పక్కన పెడితే ప్రధాని చేస్తున్న ఆరోపణలు కూడా మొత్తానికి ఒక హత్యకు సంబంధించి భారత్ పై ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. భారత్ పై ప్రధానంగా ఆరోపణలు చేసేది హత్యకు సంబంధించే కాబట్టి హత్యకు వెనకాల ఇటువంటి భారత్ ని ఒక దోషిగా నిలబెట్టేందుకు కంపల్సరీగా ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందనేది మాత్రం అక్కడ క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఎందుకనంటే ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థని భారత్ ఎప్పుడైతే నిషేధించింది, భారత్ నిషేధించిన తర్వాత కూడా కెనడా తమ దేశంలో ఆశ్రమం కల్పించి వాళ్ళకే ఒక ప్రాధాన్యత ఇవ్వటం అనేది కూడా, ఆ ప్రాధాన్యత ఇవ్వటమే కాకుండా ఒక హత్య జరిగిన తర్వాతకి దీనికి సంబంధించి ఇది భారతీయ చేసిందని ఆరోపణలు చేయడం వెనుక తప్పనిసరిగా అటువంటి ఉగ్రవాద సంస్థ ఒత్తిడి కావచ్చు, లేకుంటే వాళ్ళ ప్రోద్బలం కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ తప్పనిసరిగా వాళ్ళ మద్దతు ఉంటుంది అనేది మాత్రం క్లియర్ కట్ గా తెలుస్తుంది. భారత్ ఇక్కడ ఏదైతే 6 దౌత్యవేత్తలను అక్కడ బహిష్కరించినటువంటి పరిస్థితి, తిరిగి వెళ్ళిపోమని చెప్పినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, సో భారత్ ప్రతిఘటించాల్సిన సమయం సరిగ్గానే వెళ్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ తర్వాత పరిణామాలు కూడా పూర్తిగా ఎలాంటి వ్యూహంతో వెళ్లాల్సిన అవసరం ఉందంటారు. అలాంటి జైశంకర్ కానీ లేకపోతే ఉన్నటువంటి భారత సలహాదారులు కానీ ఇవందరూ కూడా ప్లాన్ చేసుకొని వెళ్లాల్సిన సమయం అనుకోవచ్చు మనం. ఎప్పుడైతే కెనడా భారత్ పైన ఆరోపణలు చేసిందో ఇదంతా కూడా భారత్ దీన్ని తీవ్రంగా ఖండించింది. అది కాకుండా హత్య జరిగిన సంవత్సరం తర్వాత తిరిగి ఒక కమిషనర్ పైన నింద ఆరోపణలు చేయడం అనేది అది కాకుండా 36 సంవత్సరాల దౌత్యానుభవం ఉన్న సంజయ్ కుమార్ వర్మపై ఇటువంటి ఆరోపణలు చేయడం ద్వారా అన్ని దేశాలకు సంబంధించి ఇప్పటికే ఏదైతే విదేశాంగ శాఖ ఉందో దీనికి సంబంధించి మన ఐక్యరాజ్య సమితిలో కావచ్చు, లేకుంటే వేరే మన ఏషియన్ దేశాల్లో ఆసియా దేశాల్లో కావచ్చు, తప్పనిసరిగా దీనికి సంబంధించి ఇప్పటికే సమాచారాన్ని పంపించి ఉంటుంది. ఎందుకంటే నిందారోపణలు చేయడం అనేది ఎటువంటి ఒక సాక్ష్యం లేకుండా ఒక దేశం పైన ఇటువంటి పెద్ద ఒక ఆరోపణలు చేయడం అనేది దీన్ని తీవ్రంగానే పరిగణిస్తుంది. ఒక దేశం ఎప్పుడైనా సరే ఒక దేశం ఇంకో దేశంతో సంబంధాలు జరిపేటప్పుడు వాణిజ్య పరంగా కావచ్చు, సంబంధంగా కావచ్చు,
ఏదైనా సరే చేస్తున్నప్పుడు తప్పనిసరిగా హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం అనేది ఒక భారత్ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుందంటే మన ఈ దౌత్య అధికారులందరినీ కూడా వెనక్కి పిలిపించుకోవడం, అంతేకాకుండా కెనడా వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించడం అనేది ఒక సాహసోపేతమైన నిర్ణయం చెప్పచ్చు. ఎందుకంటే అన్ని దేశాలకు సమాచారం ఇవ్వకుండానో, లేకుంటే మనకి ఏదైతే మనకు మద్దతు ఇచ్చే దేశాలకు సమాచారం ఇవ్వకుండానో, లేకుంటే ఒంటరిగా నిర్ణయాలు తీసుకునే ఎందుకంటే ఒక దేశం పైన ఆరోపణలు చేయడం కావచ్చు, లేకుంటే ఒక దేశం నుంచి తెగదెంపులు చేసుకోవడం కావచ్చు, అంటే ఒక సంబంధాలన్నీ కూడా నిలిపివేసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఏమంటే అంతర్జాతీయ పరిధిలోకి వస్తాయి కాబట్టి ఆటోమేటిక్ గా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి సమాచారం అందిస్తారు తప్పనిసరిగా. అదే కాకుండా మన విదేశాంగ శాఖ కావచ్చు, మన భారత ప్రభుత్వం కావచ్చు, తదుపరి ఏం చేయాలి, తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, కెనడాతో ఎటువంటి సత్సంబంధాలు పెట్టుకోవాలి అనే దానిపై తప్పనిసరిగా ఒక నిర్ణయానికి మాత్రం వస్తుందని అనుకోండి. ప్రస్తుతం ఇది అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి భారతీయులకు సంబంధించి ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశం ఉందంటారా? దానికి సంబంధించి ముందస్తుగా ఏమైనా భారత్ చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? అంటే భారతీయులపై ఎఫెక్ట్ పడేయాలని అంటే జనరల్ గా ఏంటంటే అక్కడ అధిక శాతంగా ఉండేది వచ్చేసి స్థిరపడే వాళ్ళకన్నా కూడా ఎడ్యుకేషన్ పరంగానో లేకుంటే వాణిజ్య పరంగానో కొంచెం ఉండే వాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా వాళ్ళు కూడా అక్కడ స్థిరపడిన వాళ్ళకిందనే లెక్క వస్తారు. కాబట్టి తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో దీనికి సంబంధించే ఏదైతే ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ ఉందో అక్కడ వేళ్ళూనికి పోయింది కాబట్టి అక్కడ వాళ్ళ ఓటు శాతం మీద పర్సంటేజ్ గా ఉండుంటే దానికి సంబంధించిన మద్దతుతోనే తిరిగి ఎన్నికల్లో రాణించవచ్చనే ఆలోచనతోనే ట్రూడో ఈ వ్యాఖ్యలు చేస్తుంటాడు అనేది భారత్ ఒక నమ్ముతుందని. ఎందుకంటే ఈ నమ్మకాన్ని భారత్ నమ్ముతుంది కాబట్టి వాళ్ళు అటువంటి ఆరోపణలు చేస్తున్నారు అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది, అందరికి తెలుస్తున్న విషయం. అందువల్ల ఏంటంటే అక్కడ ఉండే వాళ్ళ భారతీయుల పైన లేకుంటే అటువంటి ఏదన్నా వాళ్ళకి ఇబ్బందులు తలెత్తే విషయాలు ఉంటే తప్పనిసరిగా అది అంతర్జాతీయ పరిధిలోకి వెళ్తుంది. దాన్ని తప్పనిసరిగా అటువంటి ఇబ్బందులు రావని మేము అనుకోవచ్చు. రైట్ థ్యాంక్ యూ సంజయ్ గారు. చాలా చాలా కీలకమైనటువంటి అంశం. భారత్ స్పందించాల్సిన సమయంలో సరిగ్గా స్పందించిందన్నటువంటి భావన వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ట్రూడో చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని భారత్ ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. అండ్ థ్యాంక్ యూ జూమ్లోకి వచ్చి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సంజయ్ గారు. ఇది మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా భారత్కు సంబంధించి అభ్యంతరాలు ఎవరైతే హైకమిషనర్ ఉన్నారో అక్కడికి సంబంధించిన దౌత్యవేత్తలే అనుమానితుల జాబితాలో సంజయ్ను చేర్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి పూర్తిగా భారత్ తీవ్రంగానే స్పందించింది. 6 దౌత్యవేత్తలు హైకమిషనర్తో పాటు సంజయ్ని కూడా పూర్తి స్థాయిలో ఏదైతే చేశారో వారిని తిరిగి రప్పిస్తూ వీరికి 19వ తారీఖు డెడ్ లైన్ ఇచ్చినటువంటి 11:59 వరకు విడిచి వెళ్ళిపోవాలంటూ కూడా ఒక అల్టిమేట్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో తదుపరి ఎలా ఉండబోతున్నాయి, దౌత్య సంబంధాలకు సంబంధించి విఘాతం కలిగే అవకాశం ఉందా, భారత్ ఎలా వ్యవహరించబోతున్నది కొంతవరకు అందరూ చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ భారత్ ఒక ఖలిస్తానీ ఉగ్రవాదికి సంబంధించి నిషేధిత జాబితాలో ఉన్నటువంటి వ్యక్తి, ఇంటర్పోల్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తికి